సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అయింది. దానికి కౌంటర్గా ఇంకో బలమైన వాదన వచ్చింది. ఈరోజు మనం ఆ వాదన గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలు భారతదేశంలో సంస్కృతికి, స్వేచ్ఛకు, బాధ్యతకు మధ్య ఉన్న ఆ గీత ఎక్కడుంది? ఈ వాదన దాన్ని ఎలా ప్రశ్నించిందో లోతుగా చూద్దాం. ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్ మొదలవ్వడమే ఒక ఎమోషన్తో, నాకు కోపం రాలేదు, బాధ వేసింది అని. ఇక్కడొక విషయం చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ బాధ మాట్లాడిన వ్యక్తి మీద కాదట, వాళ్ల మాటలు మన సమాజం గురించి ఏం చెప్తున్నాయి, ఆ ఆలోచనా విధానం మీదట. సో స్టార్టింగ్లోనే ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఇది పర్సనల్ అటాక్ కాదు, వాళ్లని టార్గెట్ చెయ్యడం లేదు. కేవలం వాళ్లు చెప్పిన మాటలు, వాళ్లు ప్రెజెంట్ చేసిన ఆర్గ్యుమెంట్స్, వాటికి మాత్రమే ఈ సమాధానం. సరే, ఇక ఫస్ట్ సెక్షన్లోకి వెందాం. ఇంటెన్షన్స్ వర్సెస్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఒకరి ఉద్దేశం చాలా మంచిది కావచ్చు, కానీ ఆ మంచి ఉద్దేశాన్ని చెప్పే పద్ధతి కూడా అంతే ముఖ్యం కాదా? ఈ వాదన సరిగ్గా ఇదే ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. ఇంతకీ ఆ ఒరిజినల్ ఆర్గ్యుమెంట్ ఏంటి? అందులో రెండు మంచి పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, స్త్రీ పురుషులు సమానంగా ఉండాలి. రెండు, మహిళలు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా సరే వాళ్ళు సేఫ్గా ఉండాలి. ఈ ఆలోచనలతో ఎవరికి ప్రాబ్లం లేదు. నిజానికి ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్ కూడా ఈ పాయింట్స్ని ఒప్పుకుంటుంది. అయితే అసలు సమస్య ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఉద్దేశం మంచిదైతే చాలు, చెప్పే పద్ధతి ఎలా ఉన్నా పర్లేదా? ఒక మంచి విషయాన్ని అవమానకరంగా చెప్తే దానికి విలువుంటుందా? ఆలోచించాల్సిన విషయమే కదా. ఇక్కడ పెట్టిన కంపారిజన్ చూడండి, చాలా స్ట్రాంగ్గా ఉంది. మన కల్చర్ని, మన పురాణాల్లోని పాత్రలని అవమానిస్తూ మాట్లాడటం, అది నిజంగా విప్లవమా, లేకపోతే అది కేవలం అహంకారమా? ఈ కౌంటర్ ఆర్గ్యుమెంట్ ప్రకారం ఇది రెవల్యూషన్ కాదు, ఇది కేవలం మాటల అహంకారం. రైట్, ఇక సెకండ్ సెక్షన్కి వద్దాం. గ్లోబల్ లాజిక్ వర్సెస్ లోకల్ రియాలిటీ. అంటే వేరే దేశాల్లో వర్కౌట్ అయ్యే లాజిక్ మన దేశంలో మన పరిస్థితులకు సెట్ అవుతుందా చూద్దాం. ఈ వాదనలో ఏం చెప్తున్నారంటే, వెస్టర్న్ కంట్రీస్కి ఇండియాకి చాలా తేడాలున్నాయి. అక్కడంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, కల్చర్ కూడా చాలా ఫ్రీగా ఉంటుంది, స్టేట్ కంట్రోల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ ఇండియాలో అలా కాదు కదా. మన పెంపకం, మన సంప్రదాయాలు, దానికి తోడి ఈ భారీ జనాభా, ఇవన్నీ మన సమాజాన్ని డిఫైన్ చేస్తాయి. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక సూపర్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. స్వీడన్లో ఉండే ట్రాఫిక్ లాజిక్ని తీసుకొచ్చి విజయవాడ బెంజ్ సర్కిల్లో అప్లై చేస్తే ఏమవుతుంది? మార్పొస్తుందా? రాదు. కన్ఫ్యూజన్, యాక్సిడెంట్లే జరుగుతాయి. అంటే ఒకచోట పనిచేసే సొల్యూషన్ ఇంకోచోట పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు. ఇక ఫీల్డ్ రియాలిటీ విషయానికి వద్దాం. అంటే గ్రౌండ్ రియాలిటీ. మనం రోడ్డు మీదకి వెళ్తే రకరకాల మనుషులుంటారు. బాధ్యతగా ఉండేవాళ్లుంటారు, చెడు మెంటాలిటీ ఉన్నవాళ్లుంటారు, తాగి తిరిగేవాళ్లుంటారు, డ్రగ్స్ తీసుకున్నవాళ్లుంటారు. సొసైటీలో అందరూ మంచివాళ్లే ఉండరు అనేది పచ్చినిజం. సరే, ఇక మూడో సెక్షన్. ఇది చాలా ఇంట్రెస్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్ లాజిక్. ఇక్కడ ఐడియల్స్, ఆదర్శాల గురించి మాట్లాడట్లేదు. ప్రాక్టికల్గా ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం ఆగండి. రిస్క్ మేనేజ్మెంట్ అనగానే చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇది విక్టిమ్ని బ్లేమ్ చేయడం కాదు, వాళ్ల డ్రెస్సింగ్ గురించి కామెంట్ చేయడం అస్సలు కాదు. సింపుల్గా చెప్పాలంటే, ఈ సొసైటీ పర్ఫెక్ట్గా లేదు. ఈ ఇంపర్ఫెక్ట్ సొసైటీలో మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రాక్టికల్గా తీసుకునే జాగ్రత్తే రిస్క్ మేనేజ్మెంట్. ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకోటానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. అనుకోండి, సిగ్నల్ గ్రీన్లో ఉంది. మనం రోడ్ క్రాస్ చేయాలి. రూల్ ప్రకారం మనం వెళ్ళొచ్చు. కానీ మనం అటూ ఇటూ చూడకుండా నేరుగా వెళ్ళిపోతామా? లేదుగదా. ఖచ్చితంగా రెండు వైపులా చూసే వెళ్తాం. ఎందుకు? మనది రైట్ అయినా ఎదురుగా వచ్చేవాడు ఎవరైనా ర్యాష్గా రావచ్చు, లేదా బ్రేక్ ఫెయిల్ అవ్వచ్చు. అంటే వేరే వాళ్ల తప్పును కూడా మనం అకౌంట్లోకి తీసుకుంటాం. ఈ వాదనలో ఉన్న అసలు పాయింట్ ఇదే. సో ఈ ఆర్గ్యుమెంట్ ప్రకారం జాగ్రత్తగా ఉండటమనేది భయం కాదు, అది తెలివి. అదే నిర్లక్ష్యం కాదు, వివేకం. సొసైటీ మారాలి, కరెక్టే, కాని అది మారే వరకు మనల్ని మనం కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. సరే, ఇక ఫైనల్ సెక్షన్కి వచ్చేశాం. ఇన్ఫ్లుయెన్స్ వర్సెస్ ఇర్రెస్పాన్సిబిలిటీ. అంటే పలుకుబడి ఉన్నవాళ్లు, ఫాలోయింగ్ ఉన్నవాళ్లు ఎంత బాధ్యతగా ఉండాలి? ఈ వాదనేం చెప్తోందో చూద్దాం. ఇక్కడ సెలబ్రిటీల గురించి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ రేజ్ చేశారు. కాంటెక్స్ట్ అంటే సందర్భం చాలా ముఖ్యం. వాళ్లు ఆన్ స్క్రీన్ మీద గ్లామరస్గా కనిపించడం వాళ్ల ప్రొఫెషన్, అది వాళ్ల పని. కానీ అదే గ్లామర్తో ఒక పబ్లిక్ ఈవెంట్కి వెళ్తే అది వాళ్లకే ఒక రిస్క్గా మారొచ్చు.
ఈ రెండింటి మధ్య ఉన్న తేడాని గమనించాలి అనేది ఈ వాదన. ఇక పురాణాల ప్రస్తావన దగ్గర ఈ వాదన చాలా ఘాటుగా ఉంది. పురాణాలు మనకు నైతిక విలువలు నేర్పించడానికి ఉన్నాయి. కాని అందులో ఉన్న సీత, ద్రౌపది లాంటి క్యారెక్టర్లను తీసుకొచ్చి పార్న్ డిబేట్స్లో వాడటం, వ్యూస్ కోసం షాక్ వాల్యూ క్రియేట్ చేయడం కరెక్టా అని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ఇది వాళ్లని దుర్వినియోగం చేయడమే అని ఈ వాదన బలంగా చెప్తోంది. సో ఫైనల్గా ఆ ఒరిజినల్ వీడియోలో చూపించిన స్వేచ్ఛ గురించి ఈ ఆర్గ్యుమెంట్ ఇచ్చే తీర్పు ఒకటే. అది స్వేచ్ఛ కాదు, అది ఒక ఫ్యాంటసీ. అంటే అది రియాలిటీకి చాలా దూరంగా ఉన్న ఒక ఊహ మాత్రమే. అయితే నిజమైన మార్పు ఎలా వస్తుంది? ఈ వాదన ప్రకారం మార్పు అనేది తిట్లతోనో ఎగతాళి చేయడం ద్వారానో రాదు. అది ఒక తరం నుంచి ఇంకో తరానికి నెమ్మదిగా జరుగుతోంది. ఎలాగంటే ఎదుటివాళ్లని ఆలోచింపచేయడం ద్వారా, అంతేగాని అవమానించడం ద్వారా కాదు. ఇక ఒరిజినల్ కామెంట్పై లాస్ట్లో ఇచ్చిన ఒకే ఒక్క మాట చాలా ఘాటుగా ఉంది. అది ధైర్యం కాదు, అది నోటి దూల. సో ఈ మొత్తం విశ్లేషణ మనల్ని ఒకే ఒక పెద్ద ప్రశ్న దగ్గర వదిలేస్తుంది. ప్రొవోకేటివ్గా మాట్లాడటానికి, రెస్పాన్సిబుల్గా మాట్లాడటానికి మధ్య ఉన్న ఆ లైన్ ఎక్కడుంది? స్వేచ్ఛకి, బాధ్యతకి మధ్య ఆ సరైన బ్యాలెన్స్ని ఎలా సాధించాలి? ఇది ఆలోచించాల్సిన విషయమే.